గ్రామ ప్రజలంతా ప్లాస్టిక్ నిర్మూలనకు సహకరించాలని సర్పంచ్ కొలుపుల గంగాధర్ అన్నారు. ముఖ్యంగా మహిళలు ముందుండి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ అందేలా కృషి చేస్తారని అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామ పాఠశాల ఆవరణలో సర్పంచ్ కొలుపుల గంగాధర్ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడపడుచులు వేసిన అందమైన ముగ్గులు పల్లె వాతావరణాన్ని తలపించేలా పండుగల విశిష్టతను ప్రతిబింబించాయి. ప్రతి మహిళ వేసిన ముగ్గు ఒక్కో అంశాన్ని సూచిస్తూ చూపర్లను ఆకట్టుకుంది. సుమారు గంట సేపు మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగవల్లులు వేశారు. ముగ్గుల పోటీల్లో ఉత్తమ ముగ్గులను ఎంపిక చేసి మొదటి, రెండో, మూడో స్థానాలను ప్రకటించారు. ఈ సందర్భంగా సర్పంచ్, పంచాయతీ పాలకవర్గం, మాజీ సర్పంచ్ పాల్గొని బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిగా 5,000, రెండవ బహుమతిగా 3,000, మూడో బహుమతిగా 2,000 అందజేశారు. అలాగే క్రికెట్ పోటీల్లో గెలుపొందిన మొదటి జట్టుకు 5,000, రెండవ జట్టుకు 3,000 నగదు బహుమతులు అందించారు. అలాగే ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఆడపడుచుకు గ్రామానికి చెందిన గంగుల మమత స్టీల్ బ్యాంకును డొనేట్ చేసి పాలకవర్గం చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సర్పంచ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. బందారం గ్రామంలో పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ముగ్గుల పోటీలో మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీనికి సహకరించిన పాలకవర్గ సభ్యులకు మరియు గ్రామ పెద్దలకు, యువతి యువకులకు ప్రోత్సాహభావం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత చక్కని ప్రోగ్రాము ఇంత మంచిగా నిర్వహించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.